చూసి పారిపోతుంది. అందుబాటులో ఉండే కాకపోతే ఏం చేయము. సన్సెట్ అవుతుంది. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న జబేర్ పార్క్ వచ్చిన అన్నమాట. అంటే కొంచెం టైంపాస్ వచ్చిన. చూసుకోండి, ఇక్కడ లొకేషన్ సన్సెట్ వచ్చింది. ఇప్పుడే సన్సెట్ అవుతుంది. ఆ బిల్డింగ్ల మధ్య నుంచి వస్తుంటే ఇంత క్రేజీ అనిపిస్తుంది. అసలుకి వేరే లెవెల్ ఉంది. అసలుకి మీ దగ్గరలో ఇలాంటి ప్లేస్లు ఎప్పుడైనా చూసారా? మా దగ్గర ఒక్క దగ్గరనే ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ అందుబాటులో ఉంటాయి. కాకపోతే ఏం చేయము మేము. అవి అంటే ఉపయోగించుకోము మేము వాటిని. ఎప్పుడు టైంపాస్ వదిలేస్తాం అట్లా, ఎందుకంటే మాకు అలవాటు అన్నీ. అక్కడ చూసారా, ఒకటి చేపలు పడుతుంది. మీకు కనిపిస్తుండేమో. కనిపిస్తుందా? తిందా? ఆడు చేపలు పడుతుంది మంచిగా. ఆడ పని ఆడు చేసుకుంటుంది. మన మొక్కలమే ఎర్రి పప్ప లెక్క నేనైతే వీడియోలు తీస్తున్నా. ఏమొస్తుందో ఏమో కానీ టైంపాస్ అవుతుంది. నాకు మంచిగా అనిపిస్తుంది వీడియోలు తీస్తే, ఎందుకో కానీ. వెళ్ళలేని ఆనందం మొత్తం నాకు వీడియోలు తీస్తే మంచిగా అనిపిస్తుంది. ఆ కెమెరా పట్టుకుంటే ఒక ఫీల్ వస్తుంది నాకు, మోటివేషన్. నాకు చెట్లు చూడండి ఎట్లా ఎంత క్రేజ్ ఉందో. ఇగో ఈ స్టెప్స్ అన్నమాట. మొత్తం అంటే స్టెప్స్ అంటే మీకు అర్థమవుతుంది, మీకు తెలుసు కానీ నేను అట్లా చెప్తున్నా మీకు అర్థం కావాలని. కొంతమంది అన్ఎడ్యుకేట్స్ ఉంటారు అన్నట్టు, మా ఫ్రెండ్స్లో కొంతమంది ఉంటారు, వాళ్ళు చూస్తారు. అలా తెలియదు ఇవన్నీ. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టు చిన్నగా. అర్థమవుతుందా? ఎంత బ్యూటీ ఉంది చూడండి. నాకు మొత్తం నేచర్. అక్కడ కొత్త కట్టిన హనుమాన్ టెంపుల్ అది. యాక్చువల్గా మేము ఫస్ట్ అటు సైడే ఉండేది. మేమైతే ఫస్ట్లో స్టార్టింగ్లో మేము 2016 ఏమో వచ్చినాం అనుకుంటా. ఆ టైంలో మేము ఆపోజిట్లో ఉండేటోళ్ళం. మా ఇల్లు అక్కడ చిన్న గుడిసె ఉండేది. ఇప్పుడు మొత్తం బిల్డింగ్స్ అయినాయి. చుట్టూ మొత్తం బిల్డింగ్సే ఉన్నాయి. ఎటు చూసినా బిల్డింగ్సే కనిపిస్తున్నాయి. అప్పట్లో ఇదంతా ఫారెస్ట్, పెద్ద ఫారెస్ట్. ఏంది నల్లమల అడవిలు ఉంటాయి చూసిన, అట్లా ఉండేది అన్నట్టు. కాదు ఇప్పుడు మొత్తం చేంజ్ అయింది. మేము వీడియోలు తీసేటప్పుడు బాగా నేర్చుకుంది ఏంటంటే, పక్కన మస్తు మంది ఉంటారు, మనం కెమెరా దిక్కే చూడాలి. అప్పుడైతేనే వీడియో క్వాలిటీకి ఇట్లా అంత బాగుంటుంది. మా ఫ్రెండ్స్ ఇట్లా మస్తు మంది చేస్తారు. అందరు సక్సెస్ కావాలని కోరుకుంటారా. అలా నేను కూడా సక్సెస్ కావాలి, అయితం కూడా. మనం ఎప్పుడు వదలొద్దు, ఏది వదలొద్దు. నాకైతే ఈ సన్సెట్ చూస్తుంటే ఎవరు లేరు. ఇలా నేను ఒక్కడనే వచ్చిన జస్ట్ టైంపాస్. కానీ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి తాను చేసిన, డ్యూటీకి వెళ్ళేసి వచ్చిన. వేరే ఫీల్ అనిపిస్తుంది ఇంత దూరం నుంచి వెళ్ళిస్తుండే. చూడండి క్రేజీ అసలుకి. మై గాడ్, మొత్తం బిల్డింగ్స్ అనిపిస్తాయి. ఇక్కడ కట్టుకున్న బిల్డింగ్ వాళ్ళకి అయితే మస్తు అనిపిస్తుంది పార్క్ అనేది, క్లియర్గా నీట్గా. చూడండి చెరువు మీకు చెరువు కనిపించిందేమో, కనిపించలేదేమో అని వస్తుంది. కాకపోతే చెరువు కాకపోతే సైడ్లకు మొత్తం చెత్తనే ఉంది ఎక్కువ. వీడియోలో అంత క్లియర్గా రావచ్చు కానీ బాగుంటుంది ఇక్కడ. చూడండి ఇట్లా అందరూ ప్యారెట్స్. ఈ సన్సెట్ అయితే నాకు మస్తు అనిపిస్తుంది. అది అప్పందులు చూస్తున్నా, కళ్ళకు కొడుతుంది. కళ్ళు మొత్తం చిన్న అవుతున్నాయి. కనిపిస్తుందా కనిపించట్లేదని తెలియదు కానీ మస్తు చిన్న అవుతున్నాయి కళ్ళు అయితే. ఈ క్రెయిన్ అంటారు కదా దీన్ని. ఆ క్రెయిన్ అక్కడ ఎట్లా పెడతారో ఇప్పటిదాకా తెలియదు. నాకు కూడా తెలుసుకోవాలి, యూట్యూబ్లో చూడాలి. అన్నీ చూస్తే తెలుసుకుంటాం మనం కూడా. ఓకే గాయస్, చూపెడతా, ఇంకొంచెం చూపెడతాం మీకు. లెంత్ వీడియో అవ్వాలి మనకి, లెంత్ వీడియో అయితేనే తెలుస్తుంది. చూడండి బస్ స్టెప్స్ ఇంత మంచిగా ఉంది కదా. పార్క్ అయితే ఇట్లా ఉంటుంది పార్క్ అన్నమాట. చిన్న షాప్కి పోయి ఒక జ్యూస్ తాగాలి. మనం ఫుడ్ ఇస్తాం అన్నట్టు, అంటే ఫుడ్ లవర్స్. మనం ఎక్కువ ఏదో ఒకటి తింటూ ఉండాలి, లేకపోతే మనకి నోట్లో ఏం ఆగదు. ఓకే, అది నన్ను చూసి పారిపోతుంది. అది ఫేస్ గ్లామర్ అలాంటిది. ఏది చూసినా భయపడకుండా వెళ్ళిపోతుంది మన దగ్గర నుంచి. చాలాసేపు అయింది, ఇప్పటికి వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది దగ్గర. ఆ గాడి నుంచి పైకి వచ్చే దమ్ అవుతుంది. కప్ తీడికి వస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఎందుకోగానే. ఎందుకంటారు, కొన్ని చెరువులు ఉంటాయి మొత్తం దోమలు ఈగలే, మొత్తం దోమలు ఈగలతో నిండిపోతాయి. అది నేచర్గా ఉన్న మంచిగా ఉంచాలి కానీ మొత్తం మళ్ళీ డ్రైనేజ్ చెత్తలు. అంటే నేను కూడా వేసిన చెత్త ఇట్లా వేయలేను కాదు. అంటే నేను డైలీ, కొంతమంది ఉంటారు అదే పనిగా పెట్టుకుని డైలీ పొద్దున్న ఉరుకుంటూ వచ్చేసి. ఇక్కడ చూడండి, ఏం సపోర్ట్ చూడలేదు ఇక్కడైతే. మొత్తం
మనం తిందికి వెళ్ళేసి ఒకసారి చూద్దాం చెరువు ఎలా ఉందో. తింది నుంచి కొంచెం దగ్గర నుంచి అమ్మా వీడు క్యాంప్ వేసి ఉంటాడు నైట్, చిన్న నైట్ క్యాంప్ వేసి సిట్టింగ్ వేసి ఉంటారు మంచిగా. ఇక్కడ దేవుని ఫోటోలు పెట్టారు చెట్టు కింద. ఆ బిల్డింగ్ వెనక చూస్తారు ఎట్లా కనిపిస్తుంది, వేరే కనిపిస్తుంది ఆ ఫీల్. బా ఈ నుంచి టెంపుల్స్ వేరే కనిపిస్తుంది నుంచి. నో సపోర్ట్, ఇంత మిస్టేక్ అయినా కథమే. ఈత రానోడైతే అటే పోతాడు, మనకి ఈత వచ్చు, నో టెన్షన్. అంటే ఎప్పుడు అట్లా అనుకోవద్దు, ఒక్కోసారి మస్తు డేంజర్ ఉంటాయి, లోపల లాగేసుకుంటుంది చెరువు. అవన్నీ మనం అది పలకనికి రాట్లే, ట్రై చేస్తా అన్నీ ట్రై చేయాలి. కొంచెం పొద్దున్నే లేస్తా, వాకింగ్కి వెళ్తా, అవన్నీ చెప్తా కానీ ఏం చేయలేను నేను. ఐఎమ్ లేజీ బ్రో, లేజీ. వీడియో ఒక్కటి తీయనీకొచ్చు, ఇది కూడా తీయొద్దు అనుకున్నా. ఈ మధ్యలో తీయాలనిపిస్తుంది. రోజు నైట్ అనుకునేటప్పుడు అరే ఏదో ఒకటి చేయరా అని మైండ్ అంటుంది కానీ ఏం చేయలేకపోతున్నా. ఈ పంచులు చేద్దాం ఏదో ఒకటి. డ్యూటీకి అయితే పోతున్నా టైంపాస్కి, ఆ డబ్బులు నేనే ఖర్చు పెట్టుకుని తింటున్నా. ఇదైతే వీడియో నా సోది గురించి చెప్పిన. ఓకే గైస్, థ్యాంక్ యూ గైస్ ఇప్పటిదాకా చూసినందుకు. నెక్స్ట్ వీడియో మేబీ డెలివరీ బాయ్ కష్టాలు ఎట్లుంటాయో అది చేద్దాం అనుకుంటున్నా, నెక్స్ట్ అది చేస్తా. ఓకే దట్ ఫర్ టుడే.